నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షేర్లింగంపల్లి నేతాజీ నగర్ లో రోడ్ల మీద ప్రవహిస్తున్న మురికి నీరు రోగాల పాలవుతున్న నగరవాసులు రంగారెడ్డి జిల్లా నాగారం గ్రామంలో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడి 30 లక్షల గుట్కా స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు విజయనగరం జిల్లా నెల్లివాడ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ 20 మందికి తీవ్ర గాయాలు నగరంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నం ప్రేమికుడు మృతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి ఇక డీటెయిల్స్ చూస్తే షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ నీరు వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి రోడ్లకు ఇరువైపులా ఇళ్లలో చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయమై నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు వేరి రామచంద్ర యాదవ్ వాడవాడలా పర్యవేక్షించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన V3 ఛానల్ తో మాట్లాడుతూ కాలనీలో ఏర్పడిన సమస్యలపై షేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్నకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు వర్షం పడితే తమ కాలనీలో విద్యుత్ బల్బులు టీవీలు కాలిపోతున్నాయని కమిషనర్ ను విజ్ఞప్తి చేశారు అనంతరం కాలనీ మహిళలు V3 ఛానల్ తో మాట్లాడుతూ తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని వారు కోరారు అనేక కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఫైనాన్షియల్ జిల్లా అని చెప్పుకొని మరి పేపర్లలో పెద్దగా వాగ్దానాలు చేయడం మన ప్రజాప్రతినిధులు కానీ మన జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరి ఈ స్లమ్ ఏరియాలలో పరిస్థితులు చూస్తుంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి కాలనీలలో స్లమ్ ఏరియాలలో దాదాపు షేర్లింగంపల్లి ఉన్న స్లమ్ ఏరియాలలో కూడా అనేక సమస్యలు ఎక్కడ చెత్త అక్కడనే ఉండిపోతుంది, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడనే బ్లాక్ అయ్యి మరి నడవరాని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంత అధ్వానమైన పరిస్థితి నెలకొంది. మరి ప్రజాప్రతినిధులకు రోజు మేము వినతి పత్రాలు ఇచ్చినా మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మరి సమస్యల మీద వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. మరి వాస్తవానికి మన షేర్లింగంపల్లి ప్రపంచపటంలో ఫైనాన్షియల్ జిల్లాగా అని చెప్పుకునే మన ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు కూడా మరి సేఫ్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్ అని చెప్పేసి పత్రికల్లో గొప్ప ప్రకటనలు ఇస్తారు తప్ప మరి కనీస వసతులు కూడా నోసుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా కాలనీలలో ఈ శానిటేషన్ సిబ్బందిని పెంచాలి, ఈ సమస్యలను పరిష్కరించాలి. మరి ఖచ్చితంగా మరి అట్లా చేయని పక్షంలో షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీతో సమావేశం పెట్టి మరి పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ దగ్గర ధర్నా కూడా చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాము. మరి దీని మీద త్వరనే కార్యాచరణ దాచి మరి అందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమస్యని మీద పోరాటాలు చేయాలని ముందుకు వస్తున్నాము. ఉత్పన్నం ఎక్కువ అవుతుంది. మరి కాంట్రాక్టర్లు సరిగా నాణ్యమైన వర్క్ చేయట్లేదు. మరి ఈ చర్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. మరి నాణ్యతమైన డ్రైనేజ్ పైప్ లైన్ వేసి మరి కాలనీలో సమస్యలు లేకుండా పరిష్కరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రజలకు మీరందరూ కూడా సేవ చేయడానికే మీకు జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు. అంటే మా ప్రజలు మేము కడుతున్న ట్యాక్స్ రూపంగానే మీకు జీతాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలు అడిగే హక్కు ఉంటుంది. మరి మాకు ఈ సమస్య పరిష్కరించకపోతే ఈ సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను మేము తీవ్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేము ఏడికైనా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సో మరి వేస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా అది కాంట్రాక్ట్ కమిషన్లకు చెందే విధంగా డ్రైనేజీ వేసిన 1 సంవత్సరం లోపల కూడా అవి బ్లాక్ అయ్యడం ఎంత దురదృష్టకరం. మరి నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళి చెప్పి దయచేసి బాగా చేయించారు. ఇండ్లకి వస్తుంది, ఇక్కడ కనీసం షాప్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. ఇండ్ల మీదకి వచ్చి ఇక్కడ 20 రోజుల నుంచి కూడా ఎవరు పట్టించుకుంటలేదు. దయచేసి
ఈ వాసనకు భరాయించలేకపోతున్నాము. పిల్లలకు రోగాలు అవి వస్తాయి, జ్వరాలు వస్తున్నాయి. దయచేసి ఇది పట్టించుకొని బాగా చేయించండి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 2 గుట్కా తయారీ స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 30 లక్షల గుట్కా స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐటి రవికుమార్, ఎస్ఐ రాజు తెలిపారు. రోలర్ కుకింగ్ అదే ఓన్లీ మాల్ రాస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఇంకా ఉంది అదే రాస్తున్నాం. రోలర్ విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని బొండపల్లి మండలం నెల్లివాడ బ్రిడ్జ్పై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం మహారాజ్ జిల్లా కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్కు తరలించారు. విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒడిశా నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2 కలిసి క్రిమి సంహారక గుళికలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ నల్గొండ జిల్లా రంగారెడ్డిగూడకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. 2 కూడా మేనబంధువులే అని ప్రాథమిక నిర్ధారణ చెందింది. సందీప్ రెడ్డి త్రివేణిగా గుర్తించారు పోలీసులు. మేమిద్దరం మరణించాక మా సమాధులు పక్కపక్కనే ఉంచాలని సూసైడ్ నోట్ వివరించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ సమీపంలోని సందీప్ రెడ్డి రూమ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు గొడవలు కూడా ఒక కారణమని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
పేపర్ కనబడుతున్నది అక్కడ, అది సీజ్ చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము. ఇప్పుడు సందీప్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ మార్చరికి తరలించినాము. అమ్మాయి ఇంకా అండర్గో ట్రీట్మెంట్ నడుస్తున్నది. సందీప్ రెడ్డి ఇక్కడనే చనిపోయాడా సార్? హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయారా? హాస్పిటల్లో చనిపోయినట్టు. ఏ హాస్పిటల్లో సార్ సందీప్ రెడ్డి? కమల హాస్పిటల్. ఆ నుంచి వాళ్ళు ఇంకేదైనా ఇది ఉందని యశోదాకి వెళ్ళారు. ఆడికి వెళ్ళే లోపల లేరు, అసలు చనిపోయాడు. ఎక్కడ పంపించారు సార్ సందీప్? ఉస్మానియాకి మార్చారు. ఉస్మానియా మార్చకి పంపించారు. ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంది సార్? అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ క్రిటికలే ఉన్నది. ఇంకా 8 days దాకా ఏం చెప్పలేమని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. లచ్చపురం గ్రామంలో కోనిసోతు వెంకటేష్ చిట్టమ్మ కుమారుడు కోనిసోతు శ్రీను పురుగుల మందు తాగి మరణించాడు. స్థానికులు కుటుంబ కారణాలే అంటున్నారు. భర్త చనిపోవడంతో శ్రీను భార్య లక్ష్మిను ఓదార్చలేకపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సిఐవి శ్రీధర్, ఎస్ఐకే శ్రీనివాసులు, శరత్ కుమార్ రెడ్డి పాల్గొని పట్టణ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని నాగప్పల కట్ట జంక్షన్ దగ్గర గల ఇంటి నందు 3 వ్యక్తులు బోయ నిర్మల, ఈడిగ వసంతమ్మ, బోయ భాస్కర్లు ఇతర ప్రదేశాల నుండి కొంతమంది మహిళలు చేతసారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో వి శ్రీధర్, ఎస్ఐలు కె శ్రీనివాసులు, జీకే శరత్ కుమార్ రెడ్డి, వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, సుబాన్, కానిస్టేబుల్ సుధాకర్, గంగన్న, డబ్ల్యూపీసీలు భూలక్ష్మి, శిరీష సదరు ఇంటిపై దాడి చేసి 2 వీటులను, 2 మహిళలను, ఒక మగ వ్యక్తిని పంచనామా ద్వారా సదరు వ్యక్తులను కేసు తదుపరి విచారణ నిమిత్తం అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైనదని తెలిపారు. అరెస్ట్ అయిన వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. అందరూ పడితే లాంగ్ పోండి కొద్దిగా రాజు. ఓకే కదా. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు సభ్యులుగా నియమించారు. సచివాలయ భవనాలు కూల్చివేత, శాఖల తరలింపు, కొత్త భవన నిర్మాణం, దాని నమూనా అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనున్నది. కమిటీకి R&D ప్రిన్సిపల్ సెక్రటరీ శర్మ సహకారం అందించనుంది. అన్ని అంశాలను అధ్యయనం చేసి సీఎం కేసీఆర్కు కమిటీ నివేదిక ఇవ్వనుంది. రెండు రోజులుగా నగరంలో శివారు ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల వల్ల హిమాయత్ సాగర్ జలాశయంలోకి కొత్త నీరు చేరింది. పైనుంచి మూసీ నది భారీగా ప్రవహిస్తుండటంతో మరో 2 రోజుల్లో హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరనుంది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో నదిలో నీటి మట్టం మరింత పెరిగింది. అయితే పైనుంచి రావాల్సిన వరద నీరు జలాశయానికి చేరేందుకు సమయం పడుతోందని, అందుకు నదిలో ఉన్న గుంతలు, చిన్న కుంటలు నిండుకుంటా ఇక్కడికి రావాల్సి వస్తుందని జలమండలి హిమాయత్ సాగర్ జలాశయం మేనేజర్ రేణుకారాజు తెలిపారు. ఇంకో భారీ వర్షం కురిస్తే ఆ నీరంతా జలాశయానికి చేరుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజావేదికను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీడీపీ నేతలు ఏడుపులు పెడబొప్పులు పెడుతున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడం కూల్చి వేస్తామంటే వాళ్లకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వరద బాధితుల్లా టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రజావేదిక కూల్చడం వల్ల పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని, కేవలం ₹1 కోటి మాత్రమేనని లెక్కగట్టారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన యనమల ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు ఎలా
చేస్తారన్నారు. ప్రజా వేదికతో మొదలుపెట్టి అన్ని అక్రమ కట్టడాలు కూల్చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని నాని స్పష్టం చేశారు. గడిచిన వారం రోజులుగా లండన్లో తన కుటుంబంతో విహారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేడు ఇండియాకు రానున్న ఆయన రేపు అమరావతికి వెళ్లనున్నారు. ఆపై తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. కాగా చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లగానే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్లతో పాటు 4 పార్టీ ఫిరాయించారు. వీరితో పాటు మరింత మంది ప్రజాప్రతినిధులు టీడీపీని వీడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి రాజకీయ వ్యూహాత్మక అడుగులు వేస్తారన్న విషయమై చర్చ సాగుతోంది. శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా టీం ఆధ్వర్యంలో కోటి మెటర్నిటీ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నపూర్ణేశ్వరి సేవా టీం ఫౌండర్ సంజయ్ రతన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 24వ తారీఖున నిర్వహిస్తామని, ఇలాంటి కార్యక్రమాలు కాలాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, పేదవారి అవసరాల్ని బట్టి ఆహారం, చిన్నపిల్లలకు పుస్తకాలు, వర్షాకాలం, శీతాకాలంలో దుప్పట్లు ఇలా అవసరాన్ని బట్టి సేవ చేయడం ఆనవాయితీగా మారిందని తెలియజేసి ఇలాంటి కార్యక్రమం చేయడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ ప్రదీప్ కుమార్, తెరాస నాయకుడు గోవింద్ రాఠీ మరియు మిసెస్ ఏషియన్ పసిఫిక్ సుధా జైన్ మరియు అన్నపూర్ణేశ్వరి సేవా టీం సభ్యులు సంజయ్ రనత్, విజయ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. Pradeep Kumar Reddy, ACP CTC. I know very well Rajan. He is a yoga teacher. He is doing good jobs in various places. నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు. ఈ అన్నపూర్ణ సేవా టీం తరఫున ప్రతి మెటర్నిటీ హాస్పిటల్స్లో ఇళ్ళలో పేదవారైన అందరికీ అన్నదానం ఇవన్నీ చేస్తూ వాళ్ళకందరికీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటుంటారు. ఇంకా అప్పుడప్పుడు చలికాలంలో మంచి దుప్పట్లు అవన్నీ కూడా పంచడం జరుగుతుంది. ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్. అండ్ ఆల్సో గోవింద్ రాఠీ గారు నాకు 21 years నుంచి ఫ్రెండ్. నేను ఇక్కడ సుల్తాన్ బార్లో చేసేటప్పటి నుంచి కూడా ఆయన కూడా ఈజ్ డూయింగ్ సో మెనీ వెల్ఫేర్ యాక్టివిటీస్, డూయింగ్ సోషల్ సర్వీస్ టు ఆల్ పబ్లిక్. థ్యాంక్ యూ. నా పేరు గోవింద్ రాఠీ. నేను రాజస్థానీ ప్రగతి సమాజ్ జనరల్ సెక్రటరీ, ఇంకా టీఆర్ఎస్లో కూడా కార్యకర్త ఉంది. సంజయ్ అని చాలా బాగా మంచి చేస్తాను. ఎందుకంటే యోగా మీన్స్ శరీరకు బాగా ఉంటుంది. ప్రదీప్ కుమార్ సార్ నాకు తెలుసు, 98 నుంచి ఇక్కడ సుల్తాన్ గారిలో ఎస్ఐ అప్పటి నుంచి నాకు తెలుసు. ఈసొంటి పనికు ప్రదీప్ కుమార్ సార్ ఫోన్ చేస్తే తొందరగా వచ్చేస్తాం. అంటే ఇంకా పూరి టీం అన్నపూర్ణ సేవా టీం మంచి పని చేస్తాం. ఎందుకంటే హాస్పిటల్లో ఇవ్వాల్సిందంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటుంది. హాస్పిటల్ అంటే ఎవరు వస్తారు ఇక్కడ? ఆయన దగ్గర డబ్బులు లేదు, ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే మెటర్నిటీ హాస్పిటల్లో ఆహారం కావాలి. ఎవరు కావాలి? లేడీస్కు ఆహారం కావాలి. ఆహారం ఉంటే, ఆహారం అంటే ఇటువంటి పని చేస్తే, ఆహారం ఉంటే దేశంకు. Hi, this is Sudha Jain, India Asia Pacific 2017-19, a model and a socialite. But today, this is nothing because I'm just serving with Mr. Sanjay Ratan and team, which is like form a very beautiful team, Shri Annapurneshwari Seva team. ఇక్కడ అది ఫుడ్ డొనేట్ చేస్తున్నా. అక్కడ ఎప్పుడు టైం లేకపోతే సీజన్ ఏం మ్యాటర్ అవ్వదు. వెదర్ ఇట్ ఈస్ అ వింటర్, వెదర్ ఇస్ అ సమ్మర్, వెదర్ ఇస్ హైదరాబాద్ మాన్సూన్ విచ్ ఇస్ నాట్ ప్రిడిక్టబుల్ whenever we start. But they are very punctual and they on time on 24th of every month they do this food seva at Maternity Hospital. And regarding this everything, like from starting to preparing food to serving, they never ever depended upon anyone, their team. And if somebody want to associate like me, so they definitely welcome them. So I must say that I am really happy and really feeling proud that I am
associated with them, and they allowed me to associate for this beautiful work. So Mr. Sanjay Ratan and Mr. Vijay, they are doing such a wonderful job, and I think this Shri Annapurneshwari team, whole team, without team I think nothing can be helpful, whether it is a fashion industry or whether it is a social service. So all credit goes to this whole team, and I must pray and I wish this team that they grow day by day and reach their high success. Thank you. తలలో నాలికగా ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లాలో పార్టీ భవన్ నిర్మాణం అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 1 ఎకరం స్థలంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమైన పార్టీ ప్రజా వేదిక తెలంగాణ భవన్ కు నూతన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు భూమి పూజ జరిగింది. ఇట్లా ముందు తీసుకోవాలి, అక్కడ పోసేసాను పక్కకి, అక్కడ ఒకేసారి ఖండచ్చమే ధాన్యాన్ని నిక్షిప్య పుష్పినీ బృహస్పతి ప్రసోదాని అయం ముహూర్తస్సు ఫలాపుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసోదాని ఇమాని ఫలాని సమర్పయామి ఫలాపుష్పాయాశ్చ పుష్పినీ ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం నుండి భక్తుల అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పురవీధుల ఆలయ ప్రాంగణం ఉచిత ప్రత్యేక క్యూల భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. శివనామ స్మరణతో మారుమ్రోగిన శివగిరులు ఆదివారం ఉదయం మొదలైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. స్వామివార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక ఉచిత దర్శనాలు క్యూ లైన్లు అన్ని భక్తులతో కలకలలాడుతూ కనిపించాయి. దర్శనానంతరం శ్రీశైల దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భక్తులు స్వామివార్ల భోజన ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం దర్శనీయ స్థలాలైన పాలధార, పంచదార, హటకేశ్వరం, శిఖరేశ్వరంలో కూడా భక్తుల సందడి నెలకొంది. ఆలయ పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలితంగా భావించి ఇక్కడ ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమంలో అంగన్యాసం, కరన్యాసం అంటామన్నమాట. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ దఫేదార్ శోభరాజు, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హనుమంతు, షిండే, ఎంపీపీలు, తెరాస కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవన పూజ అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈరోజు టీఆర్ఎస్ భవన శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కోట్లాది తెలంగాణలో చిరకాల వరకు కేసీఆర్ నాయకత్వమే కొనసాగాలని అన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షేర్లింగంపల్లి నేతాజీ నగర్ లో రోడ్ల మీద ప్రవహిస్తున్న మురికి నీరు, రోగాల పాలవుతున్న నగరవాసులు. రంగారెడ్డి జిల్లా నాగారం గ్రామంలో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడి, 30 లక్షల గుట్కా స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు. విజయనగరం జిల్లా నెల్లివాడ బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం, ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ, 20 మందికి తీవ్ర గాయాలు. నగరంలో 2 ప్రేమికులు ఆత్మహత్య యత్నం, ప్రేమికుడు మృతి, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.